హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏ టేల్ ఆఫ్ టూ బర్డ్స్ అనేటువంటి లెసన్ యొక్క సమరీని మనం తెలుసుకుందాం. సో ఇది 6th క్లాస్ హనీసర్కిల్ స్టేట్ సిలబస్లో ఉందన్నమాట. ఏ బర్డ్ లివ్డ్ విత్ 2 న్యూ బోర్న్ బేబీస్. ఇక్కడ పక్షి అనేటువంటిది తనకున్నటువంటి 2 పక్షి పిల్లలతో పాటు నివసిస్తూ ఉందన్నమాట. ఇన్ ఏ ఫారెస్ట్. ఓకే, సో అడవిలో నివసిస్తూ ఉంది. ఇన్ ఏ నెస్ట్ బిల్ట్ ఇన్ ఏ టాల్ ట్రీ. ఓకే, సో ఆ పక్షి గూడు అనేటువంటిది కట్టబడి ఉందన్నమాట. సో అది చాలా ఎత్తుగా ఉన్నటువంటి చెట్టు మీద కట్టబడినటువంటి గూడులో ఉంటూ ఉంది. దెర్ వాజ్ ఎ బిగ్ స్టార్మ్. అయితే చాలా పెద్ద తుఫాన్ అనేటువంటిది వచ్చింది. ద ట్రీ ఇన్ విచ్ ద బర్డ్స్ లివ్డ్ ఫెల్ డౌన్. ఓకే, ఆ యొక్క చెట్టు ఏదైతే ఉందో ఈ పక్షులు నివసిస్తూ ఉన్నటువంటి చెట్టు కింద పడిపోయింది అనమాట. ద మదర్ బర్డ్ వాజ్ కిల్డ్. సో ఆ తల్లి పక్షి అనేటువంటి చచ్చిపోయింది. ద 2 యంగ్ బర్డ్స్ వర్ బ్లోన్ అవే బై ఏ స్ట్రాంగ్ విండ్. సో బాగా గాలి అనేటువంటిది రావటం వల్ల ఆ చిన్న పక్షి పిల్లలు ఏవైతే ఉన్నాయో అవి గాలికి కొట్టుకుపోయినాయి అనమాట. సో బలమైన గాలి వచ్చేసరికి అవి కొట్టుకుపోయి దే ఫెల్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్. ఓకే, సో అవి ఒక్కొక్క స్థలంలో అయితే పడిపోయినాయి అనమాట. సో వన్ కేమ్ డౌన్ నియర్ ఏ కేవ్. ఒకటేమో గుహకి దగ్గరగా పడింది అనమాట. అండ్ ది అదర్ అవుట్ సైడ్ ఏ రిషీస్ ఆశ్రయం. ఇంకోటేమో ఋషులు ఉండేటువంటి ఆశ్రమానికి బయట పడింది అనమాట. సో ద యంగ్ బర్డ్ which fell near the cave got the qualities of the robbers in the cave. ఆ యొక్క చిన్న పక్షి పిల్ల ఏదైతే ఉందో, సో ఏదైతే ఆ గుహ దగ్గర పడిందో దానికి ఎటువంటి గుణగణాల లక్షణాలు వచ్చినాయి అంటే, దొంగలు ఉంటారు కదా, సో గుహల దగ్గర దొంగతనాలు చేసేవారు మాట్లాడుకునే మాటలు వినడం ద్వారా అవే గుణాలు అవే క్వాలిటీస్ ఈ పక్షికి కూడా వచ్చినాయి అనమాట. సో ది అదర్ బర్డ్ విచ్ ఫెల్ నియర్ రిషీస్ ఆశ్రయం. మరి ఋషుల యొక్క ఆశ్రమం దగ్గర పడినటువంటి ఆ యొక్క పక్షి పిల్లకి మాత్రం గాట్ ద క్వాలిటీస్ ఆఫ్ ఏ సెయింట్. ఓకే, సో చాలా మంచి లక్షణాలు అయితే వచ్చినాయి అనమాట. సో మంచి గుణగణాలు అనేటువంటివి వచ్చినాయి. ఏ కింగ్ కేమ్ ఇన్ టు ద ఫారెస్ట్. రాజుగారు అడవికి అయితే వచ్చారనమాట. సెయింట్ అంటే ఎవరైతే చాలా మంచి జీవితాన్ని జీవిస్తారో వాళ్ళు సెయింట్స్ అంటారు. సెయింట్ మాథ్యూ, సెయింట్ పాల్. సో తర్వాత రాజుగారు ఆ యొక్క అడవికి అయితే వచ్చారు. హీ సాట్ ఫర్ రెస్ట్ అండర్ ద ట్రీ నియర్ ద కేవ్. ఓకే, సో ఆ యొక్క రాజుగారు ఏం చేశారు అంటే ఒక చెట్టు దగ్గర, గుహకి దగ్గరగా ఉన్నటువంటి చెట్టు కింద విశ్రాంతిని అయితే తీసుకున్నారు. ద బర్డ్ ఆన్ ద ట్రీ స్పోక్ ద వర్డ్స్ ఆఫ్ ద రాబర్స్. ఆ చెట్టు పైన ఉన్నటువంటి ఆ పక్షి ఏ మాటలు మాట్లాడుతూ ఉంది అంటే, దొంగలు మాట్లాడుకునేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంది. దెన్ హీ హ్యాపెన్ టు సిట్ అండర్ ఏ ట్రీ. తర్వాత అతను మరలో ఒక చెట్టు కింద కూర్చున్నాడు. నియర్ ద ఆశ్రమ్. ఓకే, సో ఆశ్రమానికి దగ్గరగా ఉన్నటువంటి చెట్టు కింద అతను కూర్చున్నాడు. ద బర్డ్ విచ్ సాట్ ఆన్ ద ట్రీ. ఆ చెట్టు మీద కూర్చున్నటువంటి ఆ యొక్క పక్షి స్పోక్ ద వర్డ్స్ ఆఫ్ ద సెయింట్స్. ఓకే, మనుషులు మాట్లాడేటువంటి మంచి మాటలు మాట్లాడేటువంటి మహానుభావులు మాట్లాడేటువంటి మంచి మాటలు అయితే మాట్లాడుతూ ఉందన్నమాట పక్షి. ద కింగ్ ఆస్ ద సెయింట్ అబౌట్ ద బర్డ్స్. సో అతను వెళ్ళి ఆ యొక్క ఆశ్రమంలో ఉన్నటువంటి బహుశా సాధువు గారిని అడిగారనమాట 2 పక్షుల గురించి. ద సెయింట్ సెడ్ దట్ ద బర్డ్స్ గాట్ క్వాలిటీస్ ఆఫ్ ద పీపుల్ వేర్ దే వర్ లివింగ్. అప్పుడు ఆ సెయింట్ చెప్పాడనమాట, ఎక్కడైతే ఈ యొక్క పక్షులు నివసించినాయో, ఎక్కడైతే ఈ పక్షులు ఉన్నాయో, సో అక్కడ ఉన్నటువంటి మనుషులు మాట్లాడినటువంటి మాటలు, అక్కడ ఉన్నటువంటి మనుషులకు ఉన్నటువంటి గుణాలు ఇవైతే అలవరుచుకున్నాయి అన్నటువంటి విషయాన్ని రాజుగారికి తెలియజేశారు.